వెల్కమ్ టు 1G మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనము బహుపదులు అనే చాప్టర్ నుంచి అభ్యాసం 4 నుంచి 5వ ప్రశ్న గురించి చర్చించబోతున్నాము. మరి ప్రశ్న ఒకసారి చూద్దాం. భాగహార నియమము మరియు దిగువ ఇవ్వబడిన నియమాలను తృప్తిపరిచే విధంగా p(x), g(x), q(x) మరియు r(x) బహుపదులకు తగిన ఉదాహరణలు ఇవ్వండి. నెంబర్ 1 కండిషన్ 1 p(x) పరిమాణము q(x) పరిమాణము. నెంబర్ 2 q(x) పరిమాణము r(x) పరిమాణము. నెంబర్ 3 r(x) పరిమాణము 0. ప్రశ్నలో మనకు తరచూ పరిమాణం అనే పదం వచ్చింది. తర్వాత బహుపదులు. అసలు బహుపది అంటే ఏమి, దాని పరిమాణం ఏమి తెలుసుకుంటే తప్ప మనము దీన్ని అర్థం చేసుకోలేము, దీని సమాధానం కూడా రాయలేము. తర్వాత నెంబర్ 2 భాగహార నియమం కూడా బహుపదులకు ఎలా వర్తిస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. ఒకసారి చూడండి, బీజీయ సమాసం బహుపది కావాలంటే ప్రతి పదం యొక్క చరరాశి యొక్క ఘాతాంకాలు ధనపూర్ణ సంఖ్యలై ఉండాలి. ఒకసారి ఒక బహుపది ఉదాహరణ రాస్తున్నాను. 2x² + 3x + 7 అనుకుందాం. సో ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకాలు చూడండి, +2 + 1. ఇట్లా ధనపూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగా గల బీజీయ సమాసాలను మనం బహుపదులు అని అంటాము. తర్వాత పరిమాణం అంటే ఏమి? మరి ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, ప్రతి పదానికి పరిమాణం ఉంటుంది. చరరాశి కారణాంకాలు ఎన్ని ఉన్నాయి? 2. సో ఈ పదం యొక్క పరిమాణం 2, ఇది 1. తర్వాత ఇక్కడ మనం x⁻0 అనుకోవచ్చు. సో దీని పరిమాణం, స్థిర పదం యొక్క పరిమాణము 0. మరి బహుపది యొక్క పరిమాణము అంటే మనం గరిష్టంగా ఉన్న తరగతిని బహుపది యొక్క పరిమాణం అంటాం. సో ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? 2. అన్ని పరిమాణాలు కూడుకోకూడదు. సో ఈ విధంగా మనము బహుపది అనగానేమి, దాని పరిమాణం ఏమి చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇచ్చిన సమస్యలో p(x), g(x), p(x), r(x) ఏమి అంటే ఇక్కడ p(x) అనే బహుపదిని g(x) అనే బహుపదిచే భాగించినప్పుడు భాగహార నియమం ప్రకారము q(x) మరియు r(x) అనే మరి 2 బహుపదులు వ్యవస్థితమవుతాయి. ఎలా వ్యవస్థితమవుతాయి? సంఖ్యల్లో మాదిరిగానే మనము 7 కానీ దానికంటే చిన్నదైన సంఖ్యచే భాగించవచ్చు. 2తో భాగించినాం అనుకోండి, 2 మూల 6, 1. అంటే మనం తీసుకునేది 2 సంఖ్యలే, కానీ వాటికి అనుగుణంగా మరి 2 సంఖ్యలు అంటే భాగఫలము శేషము వ్యవస్థితమైనవి. అలాగే ఇక్కడ కూడా మనము ఏవైనా 2 బహుపదులు తీసుకొని ఒకదానితో ఒకటి భాగించినప్పుడు వాటికి అనుగుణంగా భాగఫలము మరియు శేషం అనే 2 బహుపదులు వ్యవస్థితమవుతాయి. మరి ఇచ్చిన నియమాలకు అనుగుణంగా ఇట్లాంటి బహుపదులకు ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. ఫస్ట్ మనము వీటి పరిమాణాల మధ్య ఏం సంబంధం ఉందో చూద్దాం. ఇక్కడ g(x) యొక్క పరిమాణము శేషం యొక్క పరిమాణం r(x) యొక్క పరిమాణం కంటే పెద్దదిగా ఉండాలి, లేదా దీని పరిమాణం దీనికంటే చిన్నదిగా ఉండాలి. r(x) శేషం 0 కూడా కావచ్చు. తర్వాత p(x) పరిమాణము g(x) యొక్క పరిమాణాల మధ్య ఒక సంబంధం కూడా g(x) యొక్క పరిమాణము p(x) యొక్క పరిమాణంకు సమానము లేదా తక్కువ అయి ఉండాలి. ఈ 2 కండిషన్లు చాలా ఇంపార్టెంట్. మరి దీనికి అనుగుణంగా మనము ఒక చిన్న ఉదాహరణ చేసి చూద్దాం. దాని ద్వారా మనకు వీటి మధ్య సంబంధం అనేది ఇంకొంచెం బాగా అవగతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వర్గ బహుపది x² + 2x + 1 నేను x+1 చే భాగిస్తే నాకేమవుతుంది? మళ్ళీ ఇది x+1² కాబట్టి మళ్ళీ x+1 అనేది భాగఫలం వస్తుంది. ఇక్కడ శేషము 0 వస్తుంది. దీని తరగతి ఎంత? 1. శూన్య బహుపది యొక్క తరగతి నిర్వచించలేము. దీని తరగతి ఎంత? 1. దీని తరగతి 2. సో విభాజ్యం యొక్క తరగతి విభాజకము మరియు భాగఫలముల తరగతుల మొత్తానికి సమానము. మనం ఇక్కడ రేఖీయ బహుపది అనేది విభాజకంగా తీసుకుంటే ఖచ్చితంగా శేషము 0 కావాలి. ఎందుకంటే శేషం 0 కాకుండా రేఖీయ బహుపది అయింది అనుకోండి, 2 తరగతులు సమానం అవుతాయి. మరి ఆ విధంగా మనము ఉదాహరణ తీసుకోలేము. సో అదొకటి బాగా గమనించుకోవాలి. ఇప్పుడు
ఒక్కొక్క దానికి ఉదాహరణలు ఎట్లా అనేది మనము రాద్దాము. ఫస్ట్ ఈ బహుపదులకు భాగాహార నియమం రాద్దాం. p(x), g(x)లు రెండు బహుపదులైన ఇక్కడ విభాజకము శూన్యేతర బహుపది కావాలి. ఇప్పుడు p(x) = g(x) ఇంటూ q(x) ప్లస్ r(x) అయ్యేట్లుగా మనకు కొత్తగా q(x), r(x) వ్యవస్థితం అవుతాయి, అంటే పుడతాయి. q(x) మరియు r(x)లు వ్యవస్థితం అవుతాయి. మరియు కండిషన్ ఏమి? ఈ r(x) యొక్క పరిమాణము g(x) యొక్క పరిమాణం కంటే చిన్నదై ఉండాలి. శేషము యొక్క పరిమాణం r(x) పరిమాణము is less than విభాజకం యొక్క పరిమాణం g(x) పరిమాణము లేదా శేషం 0 కావచ్చు. r(x) = 0 కావచ్చు. ఇది భాగాహార నియమము నెంబర్ 1. ఇప్పుడు మనము మన సాధనలోకి వస్తే p(x) పరిమాణము q(x) పరిమాణము ఈ రెండు సమానమయ్యేటట్లు ఈ 4 బహుపదులకు ఉదాహరణ రాయండి అన్నాడు. మరి అటువంటి బహుపదులు ఏమవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మీకోసం ఇక్కడ చూడండి. ఇట్లా రఫ్ వర్క్ చేసుకుంటే తప్ప మనం ఆన్సర్ రాయలేము. ఇది విభాజ్యం p(x), ఇది g(x), ఇక్కడ q(x). ఈ రెండు పరిమాణాలు సమానం కావాలి. మనము విభాజ్యము అనేది విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషముల మొత్తం. నేను ఇక్కడ 2వ తరగతి అనుకుంటా, x². ఇక్కడ కూడా మనకు 2వ తరగతి రావాలి. 2వ తరగతి రావాలన్నప్పుడు నేను ఇక్కడ ఏమి 0 తరగతి అంటే స్థిర పదం మాత్రమే తీసుకోగలను. అలా లేని పక్షంలో ఏమవుతుంది మనకు? ఇక్కడ నేను ఒక రేఖీయ బహుపది తీసుకున్నాను అనుకోండి, x × x² x³ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ 2 తరగతులు సమానం అవుతున్నాయా? కాజాలవు. ఇక్కడ మన కండిషన్ ఏమి? ఈ రెండింటి తరగతులు సేమ్ ఉండాలి. భాగఫలం యొక్క తరగతి, ఈ విభాజ్యం యొక్క తరగతి సేమ్ ఉండాలి. p(x), q(x)ల తరగతులు సమానం ఉండాలంటే ఇది 2వ తరగతిలో ఉండి ఇది 2వ తరగతిలో ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు 0 తరగతి అయి ఉండాలి. 0 తరగతి అంటే స్థిర పదం అయి ఉండాలి. సో ఏదైనా ఒక స్థిర పదం తీసుకుందాం. 3 తీసుకుంటే చూడండి, తర్వాత ఇదే స్థిర పదం యొక్క తరగతి 0 అయినప్పుడు ఖచ్చితంగా శేషం మనము 0నే తీసుకోవాలి. స్థిర పదం తీసుకుంటే మళ్ళీ ఆ 2 తరగతులు సమానం అవుతాయి. మన భాగాహార నియమము అది తృప్తి పడడం జరగదు. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకు విభాజ్యము 3x² అవుతుంది. సో ఒకవేళ మనం ఇంకా కొనసాగింపుగా కావాలనుకున్నా మనం +2x ఏమని రాసుకోవచ్చు. సింపుల్గా ఉన్న ఏం సమస్య లేదు. సో ఒక్కసారి చూడండి, ఇచ్చిన నియమాలను తృప్తిపరుస్తా ఉన్నాయా లేదా? p(x) పరిమాణము 2, q(x) పరిమాణము 2, g(x) పరిమాణము 0. ఇది శేషం 0 కాబట్టి శూన్య బహుపదికి మనం తరగతి నిర్వచించలేము. సో p(x) = 3x², g(x) = 3, q(x) = x², r(x) = 0. సో ఈ విధంగా ఉదాహరణను మనము తీసుకోవచ్చు. నెంబర్ 2, p(x) పరిమాణము r(x) పరిమాణం అంటే ఈ రెండింటి పరిమాణాలు సేమ్ ఉండాలి. ఇక్కడ టిక్ వేస్తున్నా చూడండి.
భాగఫలం యొక్క పరిమాణము శేషం యొక్క పరిమాణము సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కోసం నేను ఇది 1వ తరగతిలో బహుపది తీసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ కూడా 1వ తరగతిలో ఉండాలి. సమ్ x+5 అనుకుందాం. దీని తరగతి కన్నా విభాజకం యొక్క తరగతి ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇది 1వ తరగతి కంటే 2వ తరగతి సమ్ x²+3 అనుకుందాం. సో మరి అప్పుడు మనకి ఇక్కడ విభాజ్యం ఏమవుతుంది, ఈ రెండింటి లబ్ధాలకు దీనికి కూడాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఈ రెండింటి లబ్ధాలు చూద్దాం. x²+3 ఇంటూ x+3 ప్లస్ శేషము x+5 చేస్తే మనకి ఏమొస్తుంది, p(x) వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఉదాహరణగా రాయొచ్చు. అది ఈ కండిషన్ తృప్తిపరుస్తుంది అన్నమాట. సో x² ఇంటూ x x³ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 9 ప్లస్ x+5. సో x³ ప్లస్ 3x² ప్లస్ 4x ప్లస్ 14. సో ఇచ్చిన నియమాలకు అనుగుణంగా మనము తీసుకున్న ఉదాహరణ ఏమో ఇక్కడ రాద్దాము. నేను p(x) ఏం తీసుకోవచ్చు, x³ ప్లస్ 3x² ప్లస్ 4x ప్లస్ 5. అలాగే g(x) x² ప్లస్ 3. అలాగే q(x) భాగఫలం క్వోషియంట్ x+3. అలాగే r(x) x+5. ఇచ్చే నియమాలు తృప్తిపడినాయి చూడండి. ఇది రేఖీయ బహుపది, ఇది రేఖీయ బహుపది, తరగతి 1 1. సో రెండింటి పరిమాణాలు సమానము. ఈ విధంగా మనము ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. తర్వాత లాస్ట్ నెంబర్ 3, r(x) పరిమాణము 0. పరిమాణము 0 అంటే స్థిర పదము అని. సో మనం దానికి అనుగుణంగా p(x) ని కనుక్కుంటాం చూడండి. ఇక్కడ పరిమాణం 0 అంటే ఏదైనా ఒక స్థిర పదం శేషం 2 అనుకుందాం. సో ఇది స్థిర పదము పరిమాణం 0 అంటే ఏదైనా పరిమాణం 1 తీసుకుందాం, x+2. మనము p(x) మన ఇష్టము, x+3. ఇక్కడ మనం ఏం తృప్తిపరచాలంటే కదా, ఈ రెండింటి పరిమాణాల మధ్య సంబంధం బాగా చూడాలి. ఈ రెండింటి పరిమాణాల మధ్య సంబంధం అంటే దీని తరగతి కన్నా దీని తరగతి తక్కువ అయి ఉండాలి, లేదా శేషం 0 అయి ఉండాలి. తర్వాత ఈ రెండింటి లబ్ధానికి శేషాన్ని కూడడం వల్ల మనకు p(x) వస్తుంది. సో ఈ రెండింటి లబ్ధం ఏమి, మనకు x² ప్లస్ 5x ప్లస్ 6 రెండు లబ్ధం చేస్తే వచ్చే బహుపది. దానికి శేషం కుడితే +2, మనకి p(x) ఏమవుతుంది, x² ప్లస్ 5x ప్లస్ 8. ఇది p(x). సో నేను ఈ నియమానికి తృప్తిపడేటట్టు రాస్తున్నా చూడండి. p(x) x² ప్లస్ 5x ప్లస్ 8 మరియు g(x) x+2, q(x) x+3, r(x) 2. సో ఈ కండిషన్ ఏమి, r(x) యొక్క పరిమాణం 0, శేషం యొక్క పరిమాణం 0 చూడండి, స్థిర పదం కాబట్టి దాని పరిమాణం 0. ఈ విధంగా మనము కావలసిన నియమాలకు అనుగుణంగా మనము బహుపదులకు ఉదాహరణలు రాయవచ్చు.